నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాటి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారుకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతానండి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అని అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి, ఓకేనా? అయితే ఈ వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు అండి. మనకి ఏంటంటే ఈపీఎఫ్ వారు అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఇయర్ ఎండ్ రివ్యూ 2020 సంబంధించిన ఇయర్ ఎండ్ రివ్యూ. సో ప్రతి సంవత్సరం సంబంధించిన రివ్యూ అనేది ఎప్పటికప్పుడు మనకి ఈ ఇయర్ ఎండింగ్లో ఇస్తూ ఉంటారన్నమాట. సో చాలామంది తెలిసే ఉంటుంది, ఓకేనా? మనం లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పుకున్నాము. అయితే ఈ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఈ ఇయర్ ఎండింగ్లో అంటే 2025 ఇయర్ ఎండింగ్లో సో వాళ్ళు ప్రీవియస్లో చేసిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, ఓకేనా, 25లో చేసిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మనకి క్లుప్తంగా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనకి ఇక్కడ ఈపీఎఫ్ఓ సంబంధించింది కానివ్వండి, ఎన్సీఎస్ సంబంధించింది కానివ్వండి, అలాగే ఈఎస్ఐసికి సంబంధించిన, ఈశ్రామ్ సంబంధించింది కానివ్వండి, ఓకే, ఇట్లా అన్నిటి గురించి వీళ్ళు ఒక ఇయర్ ఎండ్ రివ్యూ అనేది ఇస్తారన్నమాట. 2000 అంటే మేము ఈ సంవత్సరంలో ఎట్లాంటి సంస్కరణలు చేసాము అనే దాని గురించి నేను ఈ వీడియో చేద్దాం అన్న టైంలో మనకేంటంటే ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు ఇట్లా ఒక నోటిఫికేషన్, ఒక సర్క్యులర్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? అయితే దీన్ని చూపిస్తూ మీకు మనకి ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి సంస్కరణలు వచ్చాయి మనకి ఈ 2025లో అనే దాని గురించి మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మీకు చెప్తాను, ఓకేనా? మీరు స్కిప్ చేయకుండా ఎండవరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకే? అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ఈపీఎఫ్ సంబంధించిన పర్టికులర్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట లైన్గా, ఓకేనా? కుదిరితే దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి, ఓకే? సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకి ఈపీఎఫ్ వారు ఎట్లాంటి సంస్కరణలు ఈ 2025లో తీసుకొచ్చారు అనేది చెప్పడం జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆటో క్లెయిమ్ గురించి అండి, 5 లక్షల వరకు, ఓకే? సో ఇది నిజంగా ఈపీఎఫ్ ఖాతాదారులకు ఒక పెద్ద గుడ్ న్యూస్ కూడా. చాలామంది సో ఈ 5 లక్షలకు సంబంధించిన ఈ సెటిల్మెంట్స్ అనేవి తీసుకుంటా ఉన్నారు. అయితే దీనికి చెక్ బుక్ మ్యాండటరీ అని చెప్పేసి కూడా వీడైతే మెన్షన్ చేశారు. ఇంతకుముందు దీని గురించి మనం మాట్లాడుకుందాం, ఓకేనా? 5 లక్షల ఆటో క్లెయిమ్స్ అనేవి మనకి ఆటోమేటిక్గా మన పిఎఫ్ ఖాతాలో ఉంటే కనుక అవి సెటిల్ అవుతాయి అని చెప్పేసి అనుకున్నాం. సో ఇట్లాంటి సంస్కరణ మనకి 2025లో తీసుకొచ్చారు. అలాగే సిపిపిఎస్ కూడా, ఓకేనా? ఇది కూడా చాలామంది తెలిసే ఉంటుందండి, సెంట్రలైజ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ అనేది. పెన్షన్ ఖాతాదారులు ఏంటంటే సో ఎక్కడైనా కానివ్వండి, ఓకేనా? సో మన దేశంలో ఎక్కడి నుంచి అయినా వాళ్ళు పెన్షన్ తీసుకోవచ్చు, ఏ బ్యాంక్ అయినా కానివ్వండి, ఎక్కడి నుంచి అయినా కానీ, ఓకే? ఇది ఒక మంచి సంస్కరణ తీసుకొచ్చారన్నమాట ఈపీఎఫ్ వారు. అట్లాగే ఈజీ ఆఫ్ లివింగ్ సంబంధించింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వారు మనకి 13/10/2025లో ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చారన్నమాట. ప్రస్తుతానికి ఇది మనకి ఇంకా అప్లై అవ్వలేదు, చాలామంది దీని గురించి ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట, ఓకేనా? మనకున్న 13 పారాస్ సంక్షిప్త పారాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక 3 పారాస్గా విభజించారు. అది ఎసెన్షియల్ నీడ్స్ అని చెప్పేసి, లేకపోతే హౌసింగ్ అని చెప్పేసి ఇట్లా మనం మాట్లాడుకున్నాం లాస్ట్ టైము. ఇది ఎంప్లాయ్ షేర్ కలిపి 70% మనకి మన పిఎఫ్ ఖాతాలో ఉన్న అమౌంట్ తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. అది కూడా ఎంతెంత సర్వీస్ ఉండాలి, అట్లాగే మనకి అంటే విత్ర సర్వీస్ అనేది ఏ పారాకి ఎంత ఉండాలి అనేది కూడా క్లియర్గా చెప్పారు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, చాలాసార్లు అడుగుతా ఉన్నారు చాలామంది, సార్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది, ఎప్పటి నుంచి మనకి అప్లై అవుద్ది అని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి. మాసుకు మాండవి గారు ఏంటంటే ఫిబ్రవరి తర్వాత మార్చి ఎండింగ్కల్లా మేము అది అందుబాటులో తీసుకొచ్చేస్తాం అన్నట్టు చెప్పారు. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు పెట్టాను, ఓకే? అయితే మనకి ఫిబ్రవరి నుంచి ఏంటంటే ఎంప్లాయర్ సంబంధించిన అమౌంట్ మనం 70% విత్డ్రా చేసుకోవచ్చు. ఈ విషయాన్ని గమనించండి. ఇది చాలామందికి మన ఛానల్లో ఫాలో అయ్యే వాళ్ళకి ప్రతి వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఓకేనా? ఇది ఒక గొప్ప సంస్కరణ అయితే తీసుకొచ్చారు, బట్ ఇది ఇంకా ఇంప్లిమెంట్ ఇంకా ఇది అప్లై కాలేదు. మనకి 2026 ఫిబ్రవరి నుంచి వస్తుంది, ఈ విషయాన్ని గమనించాలి. ఇదొక నిర్ణయం తీసుకున్నారు 2025లో, ఇదొక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఎంప్లాయీ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్, ఓకే? సో ఎవరైతే 1/7/2017 అలాగే 31/10/2025 మధ్య జాయిన్ అయ్యి వాళ్ళకి హెచ్ఆర్ వాళ్ళు ఏంటంటే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ సహకారం చూపించకుండా అట్లనే వదిలేస్తారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పిఎఫ్ అనేది ఇవ్వాలి, ఓకేనా? అది 1 నవంబర్ 2025 30 ఏప్రిల్ 2026 మధ్య వాళ్ళకి అంటే ఎఫెక్టివ్ డేటు, ఈ స్కీమ్ లాంచ్ చేసిన డేటు ఈ మధ్య వాళ్ళకి ఈ సహకారాన్ని అందించాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగిందనమాట, ఓకే? సో ఇదొక మంచి సంస్కరణ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇంతకుముందు పిఎఫ్ కట్టే కారం వాళ్ళు చాలామంది ఉండిపోయారు. సో అట్లాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అట్లాగే మనకి 2025లో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 8.25%గా మనకి డిక్లేర్ చేశారు. అది చాలామంది తీసుకున్నారు.
ఓకేనా. ఇంకా మనకి ఈ ఫైనాన్షియల్ సంబంధించిన ఈ ఇంట్రెస్ట్ కూడా వెయ్యాలి, అది కూడా మనకి త్వరలోనే అనౌన్స్ చేస్తారు, దాని గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాము. 2025లో 8.25%గా వడ్డీగా మనకి మంచి వడ్డీ రేటే ఇచ్చారని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. అలాగే మనకి ఏంటంటే బ్యాంకింగ్ అగ్రిమెంట్ అండి, ఓకేనా. ఒక 15 బ్యాంక్స్తో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారన్నమాట. ఓకే, సో ఇదొక 2025లో ఇదొక మంచి సంస్కరణ అయితే తీసుకొచ్చారు. దీని ద్వారా దేశం మొత్తం మీద ఈపీఎస్ పెన్షన్దారులు ఎక్కడైనా అమౌంట్ తీసుకోవడానికి, ఏ బ్యాంక్ నుంచి అయినా అమౌంట్ తీసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశాన్ని అయితే కల్పిస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఓకే, అన్న తర్వాత మనకి ఏంటంటే యుఎన్ అలాట్మెంట్ అనేది, ఓకేనా, యూసింగ్ ఫేషియల్ అథెంటికేషన్ 2025 నుంచి మనకి ఫేషియల్ అథెంటికేషన్ తీసుకురావడం జరిగింది. అది కూడా ఏంటంటే యూఎన్ యాక్టివ్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే యూఎన్ కొత్త యూఎన్ నెంబర్ జనరేట్ చేసుకోవడం, ఇట్లాంటి కొత్త సంస్కరణలు అయితే తీసుకొచ్చారన్నమాట. ఓకే, దీని ద్వారా ఏంటంటే ఎట్లాంటి ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ జరగదు. సో ఇదొక మంచి సంస్కరణ అయితే తీసుకొచ్చారు. చాలా మందికి ఏంటంటే ఆధార్ డేటా అండ్ పిఎఫ్ డేటా మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల యూఎన్ నెంబర్స్ యాక్టివ్ కాలేదు. అట్లాంటి వాళ్ళ యూఎన్ నెంబర్స్ కూడా ఈ సంస్కరణ తర్వాత ఫేషియల్ అథెంటికేషన్ తీసుకురావడం వల్ల సో అట్లాంటి వాళ్ళ సంబంధించిన యూఎన్ నెంబర్స్ కూడా యాక్టివ్ అవుతున్నాయి అనమాట. ఓకేనా, ఇదొక మంచి సంస్కరణ అయితే మనకి తీసుకురావడం జరిగింది 2025లో. ఓకేనా, అండ్ ఆ తర్వాత మనకి ఏంటంటే సెల్ఫ్ డిక్లరేషన్ అండి. సో చాలామంది ఏంటంటే పారా 68Bని పెట్టి చాలామంది అమౌంట్ తీసుకుంటున్నారు అనమాట హౌసింగ్ ద్వారా. బట్ ఇంకా వాళ్ళకి అడిషనల్గా అమౌంట్ కావాల్సి వస్తుంది అనమాట. అంటే 5 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు మనకి ఏదైతే హౌస్ నిర్మించామో నిర్మించిన 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళకి రెనోవేషన్ కానివ్వండి, లేకపోతే ఏదైనా అడిషనల్స్ ఆల్టరేషన్స్ ఇట్లా చేసుకుంటూ ఉంటారు కదా, అంటే డివిలింగ్స్ చేస్తుంటారు కదా, మళ్ళీ దాన్ని పునర్నిర్మించడం కానివ్వండి, బాగు చేసుకోవడం ఇట్లాంటి చేస్తూ ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఆఫ్లైన్ బేస్డ్ క్లైమ్స్ అనేవి తీసుకురావడం జరిగింది అనమాట. ఎవరైతే నిర్మిస్తారో ఇల్లు నిర్మించిన 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ డివిలింగ్ హౌస్ ద్వారా, ఓకేనా, సో వాళ్ళు ఎంచక్గా ఏంటంటే ఈ పారా 68B ఎంచుకొని సో వాళ్ళు అమౌంట్ తీసుకోవచ్చు. అలాగే ఈ పారా ఎంచుకోవాలంటే మనకి 3 years సర్వీస్ ఉంటే సరిపోతుంది అన్నట్టు కూడా లాస్ట్ టైం మనకు ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేశారన్నమాట. సెల్ఫ్ డిక్లరేషన్ అనేది తప్పనిసరిగా పిఎఫ్ హౌస్కి వెళ్ళి వాళ్ళు సబ్మిట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట, ఎవరైనా ఎట్లాంటి క్లెయిమ్ పెట్టుకోవాలంటే కనుక. ఓకేనా, సో మనకు ఆన్లైన్ అయితే అవ్వట్లేదు, బట్ ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దీని అయితే మనం ఇవ్వాలి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అండ్ ఆ తర్వాత బల్క్ జనరేషన్ యూఎన్ సంబంధించి, ఇది హెచ్ఆర్ఎస్ సంబంధించింది అనమాట. సో మీకు దీని గురించి అవసరం లేదు. అండ్ ఆ తర్వాత సింప్లిఫికేషన్ అండి, ఆధార్ సీడింగ్. చాలామంది యూఎన్ నెంబర్స్కి ఆధార్ సీడ్ అవ్వట్లేదు, అలాగే రాంగ్గా సీడ్ అవ్వడం, అంటే వేరే వాళ్ళ యూఎన్ నెంబర్కి వేరే వాళ్ళ ఆధార్ నెంబర్ సీడ్ అవ్వడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కదా. సో దీన్ని జాయింట్ డిక్లరేషన్ ద్వారా సింప్లిఫికేషన్ చేశారన్నమాట. ఓకే, సో ఇదొక మంచి సంస్కరణ అయితే తీసుకొచ్చారన్నమాట. ఆధార్ సీట్గా సరిగ్గా డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అవ్వడం కానివ్వండి, లేకపోతే కనుక సో వేరే వాళ్ళ అకౌంట్కి వేరే ఆధార్ లింక్ అవ్వడం, ఇట్లాంటివన్నీ జరిగాయి. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసి జాయింట్ డిక్లరేషన్ ద్వారా మార్చుకుంటాకి ఈపీఎఫ్ అనేది కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. ఇది ఒక పెద్ద సంస్కరణ అయితే తీసుకొచ్చిందని చెప్పేసి చెప్పుకోవాలి. ఓకేనా, అట్లాగే మన డేటా కూడా మనము మన సంబంధించిన నేము, డేట్ ఆఫ్ బర్త్, అట్లాగే మన సంబంధించిన పర్సనల్ డేటా కానివ్వండి, సర్వీస్ డేటా కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎడిట్ చేసుకుంటే జాయింట్ డిక్లరేషన్ ప్రొవైడ్ చేసింది. అది కూడా సింప్లిఫికేషన్ చేసేసింది వితౌట్ డాక్యుమెంట్. ఓకేనా, సో ఇది ఒక పెద్ద సంస్కరణ చేసిందని చెప్పేసి కూడా అనుకోవాలి. అండ్ ఆ తర్వాత డెత్ క్లెయిమ్ సంబంధించిన మైనర్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో సో అట్లాంటి వాళ్ళు డెత్ క్లెయిమ్ సంబంధించిన, అంటే వాళ్ళ ఫ్యామిలీ సంబంధించిన అమౌంట్ తీసుకోవాలంటే కనుక సో వాళ్ళు ఇంతకుముందు ఏంటి ఓకేనా గార్డియన్షిప్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ ఎట్లాంటి వాళ్ళకి ఈ చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే కనుక అట్లాంటి గార్డియన్ సర్టిఫికేట్ పెట్టకుండా సో వాళ్ళ సంబంధించిన, అంటే వాళ్ళ పేరెంట్స్ సంబంధించిన డబ్బును, ఈడియల్ స్కీమ్ సంబంధించిన డబ్బు కానివ్వండి, వేరే అదర్ డబ్బు కానివ్వండి, వాళ్ళు ఎంచక్కగా పొందొచ్చు అనమాట. ఓకేనా, ఇది ఒక సింప్లిఫికేషన్ చేశారనమాట. చిన్నపిల్లలు కదా మరి, సో వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయన్న ఉద్దేశంతో వాళ్ళకి ఏదైనా అకౌంట్ ఉంటే చాలు, అకౌంట్లో వేసేస్తారు అమౌంట్. ఇది ఒక మంచి సంస్కరణ అయితే 2025లో తీసుకురావడం జరిగిందనమాట. అలాగే మన ఆధార్ డేటా, యూఎన్ నెంబర్ ఉన్న డేటాని మాడిఫై చేసుకుంటా కూడా జాయింట్ డిక్లరేషన్ అది కూడా మనకి సింప్లిఫికేషన్ చేయడం జరిగింది. అలాగే ట్రాన్స్ఫర్ క్లెయిమ్స్ కూడా, ఓకేనా, సో మన పోర్టల్లో ట్రాన్స్ఫర్ క్లెయిమ్స్ కూడా ఇప్పుడేంటి మనకి డైరెక్ట్గా ఇచ్చారు సంబంధం లేకుండా ఎంచక్గా మనకి పిఎఫ్ ఆఫీస్కి వెళ్దాం. సో పిఎఫ్ ఆఫీస్ నుంచే మనకి ఈ ట్రాన్స్ఫర్ క్లెయిమ్స్ అనేవి చాలా స్మూత్గా, సింపుల్గా, తక్కువ టైంలో అయిపోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ వస్తాయి అన్నమాట. అట్లాగే ఆ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఎనెక్జర్ కే అనేది మనకి పోర్టల్లోనే ప్రొవైడ్ చేయడం, దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం కూడా
జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే. ఇది ఒక మంచి సంస్కరణ అయితే ఈపీఎఫ్ వారు తీసుకురావడం జరిగిందనమాట. సో ఎవరి క్లెయిమ్స్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారో, ట్రాన్స్ఫర్ చేసి సెటిల్మెంట్ చేసినప్పుడు కొంతమందికి ఏంటంటే పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు నాకు పాత కంపెనీ సంబంధించిన ఎట్లా అంటే ప్రీవియస్ సంబంధించిన ఐడి సంబంధించిన పెన్షన్ అమౌంట్ కనబట్టలేదు, నాకు ఎనెక్జర్కే కావాలని చెప్పేసి అడుగుతారు కదా. అట్లాంటి ఏమో దాన్ని డౌన్లోడ్ చేసి వాళ్ళు సబ్మిట్ చేయొచ్చు అనమాట సింపుల్గా. ఇది ఒక మంచి సంస్కరణ అయితే తీసుకురావడం జరిగింది. అలాగే చలానా సంబంధించిన ఈసీఐ సంబంధించిన కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. ఓకేనా, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించిన కొన్ని సంస్కరణలు అయితే తీసుకొచ్చారు. ఓకేనా, ఇట్లా అనేక సంస్కరణలు ఈపీఎఫ్ నుంచి 2025లో మనకి మంచి అప్డేట్స్ వచ్చాయి. అండ్ దీంతో పాటు డీలింక్ అనే ఆప్షన్ కూడా విత్ కాంట్రిబ్యూషన్ ఉన్నా కానీ మనం సబ్మిట్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. బట్ అది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి అందుబాటులో లేదు, అండర్ మెయింటెనెన్స్లో ఉంది. కాంట్రిబ్యూషన్ ఉన్నా కానీ డీలింక్ అయ్యే అవకాశం కూడా త్వరలోనే మనకి మార్చి తర్వాత ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇది 3.0కి మైగ్రేషన్ అవుతుంది కాబట్టి పూర్తిగా. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఓకేనా, ఇంకా మంచి సంస్కరణలు అయితే 2026లో వస్తాయి. 2025లో మంచి సంస్కరణలు వచ్చాయి. చాలా ఇంపార్టెంట్ మేజర్ అప్డేట్స్ కూడా వచ్చాయండి. మీ అందరూ తెలిసే ఉంటుంది, నేను చాలా వీడియోస్లో అయితే పెట్టాను అనమాట. ఓకే, సో చూశారు కదా. మీకు ఇందులో 2025లో ఏ సంస్కరణ, ఏ అప్డేట్ నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, సో నేను తెలుసుకుంటాను. సో ఇంకా మనకి 2026లో కూడా కొత్త అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ధన్యవాదాలు. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ ఉంది, లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే 2 విషయాలు మీరు మన వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బటన్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe